Our executive producer Kriti Prasad garu kuda ee కార్యక్రమానికి వచ్చేసారు. హార్టీ వెల్కమ్. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ జనరేషన్ అని మాట్లాడుతున్నాం కదా, రెస్పాన్సిబిలిటీని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈవెన్ ఇన్ ప్రెస్ మీట్ శర్వా గారి మాటలోనే విన్నాం. అద్భుతంగా లొకేషన్కి రావడం, ప్రతి ఒక్కటి దగ్గర నుంచి చూడడం. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ జర్నీలో కృతి. ఆర్ కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిపొట్ల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. త్రిగుణ్ గారిని, శివ కందుకూరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయేషా ఖాన్ గారిని, సీరత్ కపూర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మైత్రి మూవీస్ నుంచి మా శశిధర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కేకే గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. రాజా గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. కిషోర్ తిరుమల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఆ డైరెక్టర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీరామ్ ఆదిత్య గారిని అలాంగ్ విత్ వికీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్టింగ్ కృతి శెట్టి టు జాయిన్ us on the dais. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాస్ ని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ మారుతి గారు కూడా ఇవాళ ఇక్కడ ఉండడం మాకు చాలా సంతోషం. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ మన ఫేవరెట్ టీజీ విశ్వప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఆర్ చార్మింగ్ స్టార్ శర్వా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. సో మనమేతో మంచి సక్సెస్ అందుకోవాలని ప్రతి ఒక్కళ్ళం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫర్ యువర్ 35th ఫిల్మ్, రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎ గ్రూప్ పిక్చర్ అండి. One by one. వివేక్ గారిని, మారుతి గారిని, విశ్వప్రసాద్ గారిని, కృతి గారిని, శర్వా గారిని, కృతి గారు అండ్ శ్రీరామ్ గారు, సీరత్ గారు అండ్ ఆయేషా టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎ పిక్చర్ ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ.
సో బిగ్ టికెట్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి గెస్ట్ అందరినీ కూడా టుగెదర్. సో టు కమ్ ఫార్వర్డ్, మారుతి గారి చేతుల మీదుగా ఈ బిగ్ టికెట్ లాంచ్ జరుగుతుంది ఆఫ్ మనమే. సో విశ్వప్రసాద్ గారిని, వివేక్ గారిని, శర్వా గారిని, కృతి గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో శ్రీరామ్ ఆదిత్య గారు టు జాయిన్. ఆల్ రైట్, ఆర్ స్పాన్సర్స్ ఎంఎంఎన్ రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్ రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో శర్వా గారికి గిఫ్ట్ హ్యాంపర్ ప్రజెంట్ చేస్తారు ఎంఎంఎన్ రాజు గారు. అలానే మా అవుట్డోర్ పార్ట్నర్ టీ కింగ్స్ చైర్మన్ కె లక్ష్మణ్ గారిని వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాం టు ప్రెజెంట్ ద బొకేస్ టు our producer విశ్వప్రసాద్ గారు అండ్ అలానే శర్వా గారు. Our outdoor partner, T Kings Chairman K. Lakshman Garu will now present a bouquet to producer T G Vishwaprasad Garu and Alane Sharva Garu. ఇప్పుడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అబౌట్ హిస్ రెస్పాన్సిబిలిటీ. సినిమా వచ్చేస్తుంది 7th అండ్ విక్కీని అలానే చేతిలో తీసుకొని వెళ్ళడం అండ్ తనని కూడా డైరెక్ట్ చేయడం. హౌ స్పెషల్ ఇస్ దిస్ వన్ ఫర్ యూ అండి? యా, ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం అండి. నేను చాలా పెద్ద స్పీచ్ అనుకున్నా కానీ అదో చాలా లేట్ అయిపోయింది. బట్ మనమే సినిమా అనేది ఒక చాలా పెద్ద డ్రీమ్ అండి. అండ్ ఈ డ్రీమ్ని అచీవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మై టీమ్, థ్యాంక్ యూ సో మచ్. మై రైటింగ్ టీమ్, ఠాగూర్, అర్జున్, కార్తిక్, వెంకీ, అలానే మా లిరిక్ రైటర్స్ రామ్ జోగి శాస్త్రి గారు కానీ, కాసల్ శ్యామ్ కానీ, కేకే కానీ, భాస్కర్ భట్ల కానీ, ప్రియాంక, అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ మై క్లోజెస్ట్ రామ్, స్వప్నిక, పవన్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ 1 monthగా అసలు నిద్ర లేకుండా పనిచేస్తున్న మా వాసు, బ్రహ్మ అండ్ గోపి. ఐ థింక్ ఎస్, రోజు హిట్ కొడుతున్నాం అనే ఒక ఎనర్జీతో నేను ఒక లాస్ట్ 1 month అలా పనిచేస్తున్నాం. అండ్ రోజు ఒక కిక్ ఉంది. అండ్ చాలా చాలా సపోర్టివ్గా ఉన్న ప్రొడక్షన్ టీమ్, ముందు మా రాజు గారి దగ్గర నుంచి మా ఏడి రాజా గారు, ఐ థింక్ మా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ నాకు డే టు డే థింగ్. అండ్ వివేక్ కుచ్చిపుట్టు గారు సార్, ఐ థింక్ నాకు ఏదైనా టెన్షన్ వచ్చినా ఏదైనా ఫస్ట్ పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తాను. అండ్ హీస్ బీన్ సో సపోర్టివ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాతో కృతి is debuting as a Kriti Prasad. Yeah, you can come. I think she's debuting as a executive producer. Sir, okay sir, your daughter is your lucky charm for People Media Factory. I think Credentials is going to be a different run. You're a wonderful person, Kriti, and I'm really happy that this is your first film and you've done an amazing job. And about Vishwaprasad Garu, I think in industry lo kalsinaka one of the most daring, అంటే ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత కనెక్ట్ అవుతారంటే సేమ్ టు సేమ్ ఏమో. ఐ థింక్ అసలు దాన్ని ఆయన దేనికి భయపడరు. వెరీ క్లియర్ మ్యాన్, వెరీ ఇన్స్పైరింగ్ సార్. ఐ థింక్ నిజంగా ఏదైనా నేర్చుకుంటా అంటే మీ ధైర్యం నేర్చుకుంటా మీ దగ్గర. అండ్ మీకున్న క్లారిటీ అండ్ ద స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దట్ యూ హ్యావ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దట్ మమ్మల్ని నమ్మి ఈ సినిమాని ఈ స్కేల్లో తీయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. Coming to the entire casting,
Shiva, thanks so much for accepting the role and doing this. It was really nice. Venal Kishore garu, Rahul Ravindran, Rahul Ramakrishna garu, Trigun, thank you. Seera, thank you so much for coming and doing that wonderful role. Aisha, thanks again. That was a very sweet role that you did. And coming to Kriti, I think Kritini అందరూ ఒక గ్లామ్ డాల్ లాగా ఒక బ్యూటిఫుల్ క్యూట్ కృతిని ఇప్పుడు చూశారు. బట్ ఇప్పటి నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే యాక్ట్రెస్ ఎవరన్నా ఉంటే ఐ థింక్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ కృతి విల్ బీ ఇన్ ద లిస్ట్. అండ్ కృతి వెరీ డిసిప్లిన్డ్, ఐ థింక్ యూఆర్ వెరీ సిన్సియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ సో ఇందాకన్నా కదండి డ్రీమ్, మనమే అనేది ఒక డ్రీమ్. అండ్ అందరికన్నా ఈ డ్రీమ్ని అంటే నేను కూర్చున్నప్పుడు నేను రాసుకుంటానండి, బట్ ఆ డ్రీమ్ నిజం ఎప్పుడు అవుతుందంటే ఆ డ్రీమ్ని ఫస్ట్ నమ్మింది ఇస్ మై డార్లింగ్ స్వామి. ఐ థింక్ మనమే అనే సినిమా అవుతున్న దానికి ద ఓన్లీ రీజన్ ఇస్ స్వామి మీరే. బికాస్ ఐ థింక్ కోర్స్ ఆఫ్ జర్నీలో అందరూ సినిమా చూస్తారు, ఎలా తీసినప్పుడు తెలుస్తుంటుంది ఓకే ఈ సినిమా బాగా వస్తుందని. కానీ చెప్పినప్పుడు ఒక సినిమాని నమ్మి అండ్ ఏదైతే నేను చెప్పిన సినిమాని దగ్గరుండి ఐఎమ్ రీటెలింగ్ యూ అంటే నేను ఎక్కడన్నా కొంచెం మిస్ అయ్యి ఓకే ఇది బాగానే ఉంది తీసేస్తున్నా అంటే కూడా పుష్ చేసి ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ మీ. అండ్ రియలీ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ నేను ఇది అబద్ధం చెప్పట్లేదండి, నిజంగా ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ అ రిలేషన్ అంటే ఒక బాండింగ్ like how I have had with you ever with anybody. Thank you so much. Sharva, phenomenal actor. I know, I think ఇందాక సడన్గా ఏవి చూస్తున్నప్పుడు అది నేను మర్చిపోయామాట అంత సీరియస్గా చేస్తారని. బికాస్ లాస్ట్ 2 yearsగా వీ హ్యావ్ బీన్ సీయింగ్ అ వెరీ డిఫరెంట్ Sharva ఆల్ టుగెదర్. అండ్ వన్ థింగ్ ఈ సినిమాలో ఒక ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమాలో Sharva will take the film అలా తీసుకెళ్ళిపోయారు. ఐ థింక్ లైక్ యువర్ ఎనర్జీ ఈజ్ వాట్ మనమే విల్ బీ 100%. అండ్ మీరు యూ విల్ లవ్ హిమ్. అంటే నాకు చూసిన ఇప్పుడు ఒక 50 సార్లు 60 సార్లు చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటే నాకు అట్లా విజిల్ వేసేయాలనిపిస్తుంది. అండ్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ విక్రమ్ Sharva చేసిన క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ సో మచ్, బిగ్ లవ్ ఫర్ బిలీవింగ్ అండ్ మేకింగ్ మనమే హ్యాపెన్ like how it really deserves to be. Thank you so much. And a very special feeling obviously to my little son. And I just want to tell him one thing, but pedainaka maybe he'll remember, I'm proud of you my boy. That's it. Dini minchi rest you'll see it on the screen. One thing for audience, I'm 100% ఒకటి చెప్పగలనండి, నిన్నే అక్కడ పవన్ కళ్యాణ్ గారు చించేసి అసలు వీ హ్యావ్ అంటే నిన్నటి నుంచి మేము ఇంటర్వ్యూలో వస్తుంటే ఒక వైబ్ వచ్చేసింది, ఒక పండగ అట్మాస్ఫియర్ వచ్చేసింది. అంటే ఆయన హీ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బిలీవింగ్ ఇన్ అంటే మన నమ్మి నిలబడి చేస్తే ఏ రేంజ్లో ఆన్సర్ ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. ఐ థింక్ విత్ దట్ ఇన్స్పిరేషన్ లాస్ట్ 1.5 year కష్టపడి అండ్ ఎవ్రీబడి అందరం ఈచ్ అండ్ ఎవ్రీబడి నమ్మి చేసింది. ఐ హోప్ మనమే విల్ సీ దట్ సక్సెస్. అండ్ ఈ పండగ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయింది కదా, ఆ పండగ అట్మాస్ఫియర్ కంటిన్యూ చేసే సినిమా మనమే అవుతుంది. ఐ ప్రామిస్ వన్ థింగ్, హోల్ ఫ్యామిలీస్ మీరు 10 ఏళ్ళైనా మీ పేరెంట్స్ ఒక 10-15 years నుంచి సినిమాకి రాకపోయినా తీసుకురండి సినిమాకి. యూ విల్ సీ అ ఫిల్మ్ విచ్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. మీరు బయటకు వచ్చేటప్పుడు ఒక అమేజింగ్ ఎనర్జీ ఫీల్తో వస్తారు. అలాంటి సినిమా చూసి చాలా రోజులు అయింది. ఏమైనా మిస్ అయ్యంటే సారీ, బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒక డైరెక్టర్ ఇంత కాన్ఫిడెంట్గా ఉండడం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అని నాకు అనిపిస్తుంది. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అండ్ సినిమాను ఆల్రెడీ 50-60 times చూసేసి అంత కాన్ఫిడెంట్గా ఇంకా చెప్తున్నారంటే డెఫినెట్లీ దిస్ సంథింగ్ టు లుక్ అవుట్ ఫర్. ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీరామ్ గారు. అండ్ yes, Shiva Nirvana garu, please, we need your presence on the dais andi, requesting you to join us here. And Kriti Prasad garu, prati okkallu kuda mimmalni entagano applaud chestunte maaku chaala santoshanga undi. Oka executive producer ga ee cinema tho ante mona press meet lo kuda raavadam jarigindi. Koncham edaina maatladte about your experience vinalani cheppi anta kuda wait chestunnam.
Andarki Namaskaram. Maname is my first project, and I'm very grateful for this opportunity and to be part of the film. I had a great time working with the team, and I learned so much, and this will always be a special film for me. And I would also like to thank my father and Vivek sir for always supporting and guiding me through this journey. And it was a pleasure working with Sriram sir, Sharva and Kriti. You guys did an amazing job. The first time I saw the film, I just fell in love with you guys. And Vicky, you are a rock star. And please go watch the film on June 7th in theaters. Thank you. థ్యాంక్ యూ కృతి, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా చాలా చాలా సినిమాల్లో మిమ్మల్ని కలుసుకోవాలి, ఇంకా చాలా మాట్లాడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ నౌ ఆ స్పెషల్ గెస్ట్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. శర్వా డార్లింగ్, నిన్న గెలిచింది మనమే, రేపు గెలవబోయేది మనమే. ఎందుకంటే నిజంగా తను చెప్పినట్టు, శ్రీరామ్ ఆదిత్య చెప్పినట్టు ఒక పండగ వాతావరణం ఉంది. నిన్నటి నుంచి కళ్యాణ్ గారి రీల్స్ చూస్తూనే ఉన్నాం. అంటే ప్రతి రీల్లోనూ గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ వైబ్లోనే ఉన్నాం అన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలు కానీ తెలియని ఒక పాజిటివ్ వైబ్లో చాలా ఒక రకమైన హెల్దీ అట్మాస్ఫియర్లో ఉన్నాం. డెఫినెట్గా ఎల్లుండే ఈ సినిమా అదే కంటిన్యూ అవుతూ నిజంగా ఫ్యామిలీస్ అందరికీ వెళ్ళి ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో డౌట్ లేదు. ఎందుకంటే శర్వాని చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు నా మహానుభావుడు మహానుభావుడులో ఎంత ఫ్రెష్గా అనిపించాడో మళ్ళీ ఈ సినిమాలో చూస్తుంటే అంత పాజిటివ్ వైబ్ ఉంది. తనతో అంటున్నాను, నిజంగా డ్రెస్సులు కానీ అది కానీ ఇంకా 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 యంగ్ అయిపోతున్నాడు రోజు రోజుకి. ఏం డార్లింగ్, అసలు కాలేజ్ లవ్ స్టోరీస్ కదా, స్కూల్ లవ్ స్టోరీస్ తీయలేము నీతో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈ సినిమాకి కృతి ప్రొడ్యూసర్గా రావడం, పూర్తి బాధ్యత తీసుకుని ఒక సినిమాని ఇంత బాగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడం, ఆల్ ది బెస్ట్ కృతి. నిజంగా అలాంటి ఫాదర్ ఉండటం గ్రేట్ నాన్న. ఎందుకంటే ఆయన విశ్వప్రసాద్ గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అసలు, అంటే గ్రౌండ్కి వచ్చి వర్క్ చేస్తుంటారు. అట్లాంటి పర్సను, మంచి టీం అందరూ. అలాగే ఈ శ్రీరామ్ ఆదిత్య కానీ హీరోయిన్స్కి కానీ అందరికీ కూడా చాలా పెద్ద ఫిల్మ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్లో చాలా ఒక మంచి సినిమా వస్తే వెళ్దామని రెడీగా ఉన్నారు ఆ క్రేవింగ్తో. డెఫినెట్గా ఈ సినిమా నిజంగా ఆడియన్స్కి మంచి బ్రీతింగ్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తూనే యాక్చువల్గా ప్రభాస్ గారితో మాట్లాడుతుంటే ఈ సినిమా దీని గురించి ఆయన అన్నారు అన్నమాట, ఆల్ ది బెస్ట్ చెప్పమని చెప్పి. అందుకని చెప్పి డార్లింగ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పమన్నారు. నిజంగా ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మారుతి గారు, ఇవాళ కార్యక్రమానికి వచ్చేసినందుకు అండ్ మీ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినందుకు. అండ్ నౌ రిక్వెస్టింగ్ విశ్వప్రసాద్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అండి. అండ్ ఈ సినిమా డెఫినెట్లీ అందరికీ కూడా చాలా చాలా స్పెషల్. మనమే అనే టైటిల్ పెట్టగానే అందరూ కూడా ఓన్ చేసేసుకున్నారు. సో యువర్ ఎక్స్పీరియన్స్. అందరికి నమస్కారం అండి. సో వీ స్టార్టెడ్ అవర్ సెలబ్రేషన్స్ ఎస్టర్డే. సో ఇది కంటిన్యూ చేస్తూ ఇది ఒక గ్రేట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరికీ నచ్చుతుందని కోరుతున్నామండి. అండ్ దీని సక్సెస్ మీట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో విల్ డూ ఇన్ ఎ బిగ్ వే. అండ్ సక్సెస్ మీట్లో విల్ డిస్కస్ మోర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శర్వా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ షూర్ మీరు అందరూ కూడా వెయిట్ చేస్తారు. శర్వా గారు, బిఫోర్ యూ టాక్, ఒక ప్రమాణ స్వీకారం మీతో మొదలు పెడదాం అనుకుంటున్నాం ఇక్కడ. విత్ యువర్ పర్మిషన్ లాస్ట్లో. ఓకే, డన్. స్వామి శరణం. వచ్చిన స్వాములందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ముందుగా మనమే వస్తాము అని చెప్పి ముచ్చటగా 4వసారి సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి, ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యేగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉంది. ఇందాక శ్రీరామ్ చెప్తున్నట్టు నిజంగా ఆయన 10 ఏళ్ళు కష్టపడితే
ఫలితం ఉంటుంది. ఆయన కష్టపడింది మన కోసం అండ్ ఆ ఫలితం చూసాం. చాలా చాలా సంతోషంగా ఉంది. స్వామి శరణం, అంత దేవుడి దయ. సో నిన్నటిదాకా ఈ అడావడి రిజల్ట్స్ వచ్చేసినాయి, ఓ పండగ వాతావరణం స్టార్ట్ అయింది. ఇప్పుడు జూన్ 7th మనమే అంటూ ఇంకో పండగ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 27th కల్కి మళ్ళీ ఇంకో పండగ వాతావరణం. ఇంకా నుంచి అన్ని మంచి రోజులే. అండ్ మనమే గురించి మాట్లాడటానికి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు. బట్ శ్రీరామ్ నాకు ఈ కథ ఎప్పుడో చెప్పారు. యాక్చువల్లీ నేను వేరే సినిమా చేయాలి, కానీ నాకే కొన్ని ఆలోచిస్తూ ఏంటి ఈ సినిమాలు అన్నీ సీరియస్గా చేసేస్తున్నాను, అందరూ కనపడినప్పుడు సార్ ఇలా మహానుభావుడు లాగా ఎంటర్టైన్మెంట్ చేయండి, లేకపోతే రన్ రాజా రన్ లాగా కావాలి, ఎక్స్ప్రెస్ రాజా లాగా. నాకేమో ఏదో కొత్తగా చేయాలి. బట్ కొత్తగా అంటే ఏముంటుంది, కొత్త కథలు ఏముంటాయి. బట్ కథల్లో క్యారెక్టరైజేషనే ఉంటుంది ఎప్పుడు. మారుతి గారి సినిమాల్లో అది ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. అండ్ అలా చాలామంది డైరెక్టర్లు, ఇప్పుడు కిషోర్ గారు, ఇలా చాలా డిఫరెంట్ కథలు రాసుకుంటూ వచ్చారు. నాకు ఈ మనమే సినిమా ఓకే క్యారెక్టరైజేషన్ ఉంది, బట్ ఆడియన్స్కి మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం, ఏం చెప్తాం అంటే అలా ఎంటర్టైనింగ్గా చెప్పాలి, అలానే ఒక మంచి కథ తీయాలి. శర్వా సినిమా అంటే ఫ్యామిలీస్ రావాలి, మంచి కథ తీయాలి మేము అనుకుంటూ ఉన్నాం. సో నేను అన్ని సినిమాలు కాదనుకుని ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటిఫుల్ పాయింట్, టైం గురించి. ఎందుకంటే మనిషికి మనం ఇవ్వగలిగేది గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంటే అది టైం. ఎందుకంటే తల్లిదండ్రులకి మనం ఇచ్చేది యూజువలీ వాళ్ళకి ఎంత ఆస్తి సంపాదించి పెట్టాం, మనం పెద్ద స్టార్ అయ్యామా, పెద్ద హీరో అయ్యామా, లేకపోతే ఎంత ఆస్తులు సంపాదించాం అనేది కాదు. మనం ఇచ్చే ఒక్క ఫోన్ కాల్, మనం చేసే ఒక్క ఫోన్ కాల్, ఆ టైం వాళ్ళకి ఎంత ప్రెషియస్ అనేది. అంటే ఇది నేను ప్రతి తల్లిదండ్రికి, ప్రతి కొడుక్కి, అలానే ప్రతి లవర్స్కి మనం ఇచ్చుకునే టైం ఎంత ఇంపార్టెంట్. ఒక మనిషికి ఇచ్చుకునే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది ఈ సినిమాలో మేము శ్రీరామ్ ఆదిత్య ఎంత చక్కగా చెప్పారో మీరు చూస్తారు. ఆ లాస్ట్ 40 minutes మిమ్మల్ని ఇంకో ప్రపంచానికి తీసుకెళ్తారు. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇదేమి క్లాసులు పీకుతూ అసలు ఉద్దేశించి కూడా చేయలేదు. చాలా యాక్చువల్లీ మేము ప్రవీణ్ పూడి గారు ఎడిటర్ చాలా కష్టపడి ఎడిట్ చేశారు. ఎందుకంటే మేము చాలా సినిమా తీసాం, కొన్ని తీయాల్సి వచ్చింది, ఎందుకంటే అవసరమైనంత వరకే పెట్టాం. సో లాజిక్లు ఎక్కువ అతకండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి ఒక మంచి సినిమా తీయాలని తీసాం. అండ్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయనివ్వం. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది, దీంట్లో ఎటువంటి సందేశం లేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న అందరం ప్రతి ఒక్కళ్ళం చాలా కష్టపడి గొడవ పడుతూ ప్రతిరోజు గొడవ పడుతూనే సినిమా చేసాం. ఎక్కడ ఆనందంగా హ్యాపీగా చేయలేదండి. ఫ్యామిలీలా కలిసినాం ఏం లేవు, చాలా కొట్టుకుని తిట్టుకునే చేసుకున్నాం పని. ఎందుకంటే సినిమాని నమ్మాం, ప్రేమించాం. ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలు ఉంటాయి. సో ఈ సినిమాని నేను అంతగా ప్రేమించి నిజంగా రైట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, లైక్ నేను ఇంత కొత్తగా కనపడినా, ఇంత బాగా చేసినా ఆ క్రెడిట్ అంతా శ్రీరామ్కే ఇస్తా. ఎందుకంటే నేను తను పాత సినిమాలన్నీ చూసి నమ్మి తను ఫస్ట్ నుంచి చెప్పా, నీలో అసలు నువ్వు చేసే సినిమాలకి మీకు సంబంధం లేదు, మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలి, మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారని చాలాసార్లు చెప్పా. అండ్ తన్ని అప్పుడు నమ్మా, ఇప్పటికీ నమ్ముతున్నా. బట్ ఇప్పటికీ పుష్ చేస్తూనే ఉంటా, గొడవ పడుతూనే ఉంటా. సో శ్రీరామ్, ఐ హేట్ యూ అండ్ ఐ లవ్ యూ టూ. వాళ్ళ వైఫ్ ఎప్పుడు అంటారు మీ రెండో పెళ్ళం అని, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎంత గొడవ పడతారో తెలియదు, కానీ మీ ఇద్దరు అంత గొడవ పడ్డాం ఈ సినిమాకి. సో థ్యాంక్స్ శ్రీరామ్. మన సక్సెస్ పార్టీలో దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ సక్సెస్ అంటే గుర్తొచ్చింది, ఈ ఫంక్షన్ యాక్చువల్లీ మేము పిఠాపురంలో చేద్దాం అనుకున్నాం ఇదే రోజు. బట్ అడిగితే పర్మిషన్స్ దొరకలేదు అన్నారు మొన్న ఎప్పుడు అడిగితే. సో మాకు కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరన్నా విశ్వ గారు ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్, ఎందుకంటే నా కోరిక ఫస్ట్ సినిమా పార్టీ మన అక్కడ పిఠాపురంలో జరగాలని నా కోరిక, సక్సెస్ పార్టీ. సో సక్సెస్ కొట్టిన తర్వాత పిఠాపురంలో కలుస్తాం. ఎస్. అండ్ ఇంకా
మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా రైటర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృతి గారు ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వచ్చారు ఈ సినిమాకి. చాలా చక్కగా చేశారు. ఐ థింక్ యువర్ డాడ్ ఈజ్ వెరీ ప్రౌడ్. ఆయన మొహంలోనే ఆనందం. అలా ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఈ సినిమాకి మాత్రం బాగా నవ్వుతున్నారు. ఎప్పుడు అన్నీ సీరియస్గా ఉంటారు, ఎందుకంటే కూతురు పని చేసింది కాబట్టి, నా సినిమా అని కాదు. బట్ యా, చాలా బాగుంది, చాలా సంతోషం అమ్మ. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలా మంచి సినిమాలు బాగా తీయండి. అండ్ మారుతి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. స్వామి మళ్ళా లేకపోతే డార్లింగ్ అంటే యాక్చువల్లీ డార్లింగే, కానీ మారుతి గారు నాకు మహానుభావుడు. ఇలాంటి నాకు అంటే డైరెక్టర్లు కిషోర్ తిరుమల గారు, మారుతి గారు, ఇలాంటి అంటే 35 సినిమాలు నేను 20 ఏళ్ళు ఎలా అయిందో నాకు ఇంకా తెలియదు. ఇంకా మా నాన్న కిందకి వస్తూ మాట్లాడుతుంటే, ఏంట్రా 20 ఏళ్ళు అయిందా నువ్వు వచ్చి 30 సినిమాలు చేసావా, అసలు చూడలేదంటే నాకు కూడా కొంచెం ఏదోలా అనిపించింది. బట్ ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్, అంటే నాకు హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాకు ఇంత మంచి కథలు రాసుకొస్తున్నా. ఎందుకంటే నాకున్న ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ హీరోకు ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫిల్మోగ్రఫీ. సో ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్, అలానే హిట్లకి ఫ్లాపులకి సంబంధం లేకుండా నాతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లందరికీ, అలానే ప్రేక్షకులందరికీ, అలానే నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇక్కడ ఉన్న అందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ఐ రియలీ వాంటెడ్ టు మీకు తల వంచి శిరసు వంచి ప్రాధాభివందనం చేయాలనుకున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఛాన్స్ కోసం ఫోటోలు పట్టుకుని తిరిగిన రోజులు నాకు గుర్తున్నాయి ఆఫీసుల చుట్టూ. ఈరోజు నాకు ఈ కళామ తల్లి ఇండస్ట్రీ నాకు ఇంత ఇచ్చిందంటే అది ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ స్వామి శరణం, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. ఐ లవ్ యూ ఆల్. చాలా ఎమోషనల్గా ఉంది, బట్ యా, ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటి నుంచో మాట్లాడదాం, ఇలా చెప్పుదాం అనుకున్నా, బట్ దిస్ ఇస్ ద మూమెంట్ ఐ ఫెల్ట్ లైక్ 20 ఏళ్ళు 35 సినిమాలు, వావ్. 30 సినిమా, అదే 20 ఏళ్ళు పట్టింది ఒక స్టార్ స్టేటస్ రావడానికి. థ్యాంక్ యూ విశ్వ గారు ఫర్ గివింగ్ మీ చార్మింగ్ స్టార్ అనే ఒక ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలానే నా పక్కనే ఉండే నా టీం, నేను ఇంత బాగున్నాను అంటే నాకున్న నా మేకప్ మ్యాన్, మేకప్ ఆర్టిస్ట్ మార్క్, మై హెయిర్ స్టైలిస్ట్ నాగార్జున మేకప్ ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయన ఇప్పుడు డైరెక్షన్ అని వెళ్ళారు. అలా ఎంతోమంది నాతో ట్రావెల్ అవుతూ నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తున్న అందరికీ, అండ్ మా డార్లింగ్స్ పిఆర్ఓస్ కంట నా డార్లింగ్స్, మేమందరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం మా జర్నీ. వాళ్ళ ఫస్ట్ సినిమా వంశీశేఖర్, నా సినిమా కోంటే కోటితో మొదలై వాళ్ళు పిఆర్ఓలు అయ్యారు. ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ లాగా వాళ్ళు అయ్యారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ డార్లింగ్, మీతో పాటు జర్నీలో నేను ఉన్నందుకు థ్యాంక్ యూ. అండ్ నా టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఫస్ట్ అమ్మ తులసమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. మీ నోట్స్లో నా కొడుకు అన్నారు, 100 కోట్ల సినిమా అన్నారు, మీ ఆశీర్వాదం ఇలానే కావాలి. ఇలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అమ్మ, థ్యాంక్ యూ. అండ్ శివ గారు, అరుణ్ గారు వెళ్ళిపోయారా? ఓకే. హే డార్లింగ్, హీరోగా చేస్తూ, ఇద్దరు హీరోలుగా చేస్తూ ఒక మంచి కథ చెప్తే మేము ఉన్నాం, విల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని చేసి నిజంగా మీ స్టేజర్ని ఇంకా పెంచుకుని, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ గైజ్ ఫర్ సచ్ అ స్వీట్ గెస్చర్. ఒక చిన్న రోల్ అడగగానే చేసినందుకు ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి. హీరోలుగా ఉన్నప్పుడు వెళ్ళి ఇంకో పక్క హీరో సినిమాకి క్యారెక్టర్ లాగా ఒక చిన్న గెస్ట్ రోల్ చేయాలంటే దానికి చాలా గట్స్ కావాలి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఇద్దరు బామ్మలు ఆల్రెడీ సీరత్ గారితో చేశా. ఆయిషా గారు, మీకు మాకన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, బాగా అరుస్తున్నారు. సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. సీరత్ ఆల్రెడీ రన్ రాజా రన్ హిట్ కొట్టడం, ఇది ఇంకో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాం కలిసి. ఆయిషా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్
being part of our film. And yeah, Kishore garu, thank you. Vachinanduku, vachila unnanduku, thank you so much. త్వరలో మంచి సినిమా చేద్దాం ఇద్దరం కలిసి. థ్యాంక్ యూ. అండ్ శశి గారు, ఈ విషయం మాట్లాడాలి. సో సినిమా మైత్రి మూవీస్ వాళ్ళు కొనుక్కున్నారు. అండ్ శశి గారు ఇస్ ద హెడ్ ఆఫ్ మైత్రి మూవీస్. థ్యాంక్ యూ రవి గారు అండ్ నవీన్ గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ సో ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నా అంటే, ఫస్ట్ మొన్న ఎప్పుడో సినిమా చూశారని చెప్పారు. సో ఫస్ట్ కాల్ నాకు వచ్చింది ఏమన్నారు అని. ఆయనకి బాగా నచ్చింది, బాగుంది, అలాంటి వినటానికి నేను చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్నా. సో ఆయన మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు, బాగుంది. ఎందుకంటే రిలీజ్ డేట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఆయన చూసి ఇదే మంచి డేట్ అని ఆయన డిసైడ్ చేసిన తర్వాత అందరం విశ్వ గారు అందరం కూర్చుని ఇంకా కొంచెం మడావిడిగా అయినా కూడా రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు మంచి సినిమా మీద నమ్మకం ఉంది, మీరందరూ ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్తో తక్కువ టైం అయినా పబ్లిసిటీ తక్కువైనా మేము సరే ఉన్నది చేద్దాం, మంచి సినిమా చేసాం కదా వెళ్ళి చూద్దాం అన్న ధైర్యంతో వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాజా గారు థ్యాంక్ యూ. అండ్ కృతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మాల్లో ఉన్న గారు అంటున్నా. పాపం చాలా వెరీ స్వీట్. అండ్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అండ్ షీఈ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ యాక్ట్రెస్, వెరీ డెడికేటెడ్. అండ్ ఆవిడిచ్చే చిన్న ఎక్స్ప్రెషన్స్ మీరు ఈ సినిమాలో చూస్తారు, అసలు అద్భుతంగా చేశారు. అండ్ ఎందుకంటే మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం చాలా కష్టం, లౌడ్గా చేయటం ఇవన్నీ చాలా ఈజీ, కానీ చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అనేది వెరీ ఫ్యూ యాక్టర్స్కే తెలుస్తుంది. అండ్ షీ రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. And it was pleasure working with you, Andy. Thank you so much. And finally, Vivek garu, Vishwa garu. వీళ్ళకి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి అనేది నాకు తెలియదు. బట్ ఆల్వేస్ వాళ్ళు ఎంత జెన్యూన్ అంటే, నాకే 2 సినిమాలు చేసి నేను హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు వాళ్ళతో సినిమాలు చేసి. అంటే నేను కాదని లేదు, అంటే వాళ్ళ మంచితనం చూసి నాకు చేయబుద్ధి కాల. అంటే ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ఐ వాంటెడ్ టు బీ రెస్పాన్సిబుల్. బట్ కొంచెం ఇబ్బంది పెట్టా ఈ సినిమాకి, బట్ పర్లేదు, ఎందుకంటే నా సంకల్పం ఎప్పుడు మంచి సినిమా చేయాలనే. బట్ ఇప్పుడు దాకా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, సినిమా పంపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను ఒక్క మాట అడగలేదు, ఒక్క మాట అనలేదు. దే హవ్ బీన్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ సపోర్టింగ్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వ గారు ఈస్ బీన్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు ఫర్ బీయింగ్ దేర్. ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ శ్రీరామ్ ఆదిత్యకి ఇవ్వండి. ఏమన్నా అనిపించితే కాస్త ఆన్చలేదు, ఆ బాధ్యత నేను తీసుకుంటా. అండ్ సార్, ఐఎమ్ 1 కాల్ అవే. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, చేసి చూపిస్తా. సో ఇక్కడి నుంచి మీరు కొత్త శర్వా చూడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో మనమే. థ్యాంక్ యూ. శర్వా గారు, మరి ఆ ప్రమాణ స్వీకారం కూడా చేస్తే తర్వాత పిఠాపురంలో సక్సెస్ మీట్కి వెళ్ళొచ్చేమో. ఇప్పుడు ఇక్కడ మొదలెట్టేస్తే ఓకే, ఇదే చెప్పి పంపించారు నాకు. శర్వా అనే నేను మీ అందరి సమక్షంలో జూన్ 7న మనమేతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని, మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయనని హామీ ఇస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ కాన్ఫిడెన్స్ చూస్తే ముందే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం మేము. సో వన్స్ అండి, ఆ గ్రూప్ ఫోటో ఏదో సరిగ్గా రాలేదంట. ఒక్కసారి శర్వా గారు, కృతి గారు, విష్ణుప్రసాద్ గారు అండ్ కృతి ప్రసాద్ గారు, వివేక్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాంగ్ విత్ శ్రీరామ్ ఆదిత్య గారు ప్లీజ్. అసలు అందరి గురించి మాట్లాడి మా సూపర్ స్టార్ గురించి మాట్లాడటం మానేసా. ఏండాలి సినిమా ఇప్పుడు June 7. అదే టైమింగ్ అంటే. అండ్ ఈ స్వామి ఎంత అంటే వాళ్ళ నాన్న పోలికలు చాలా ఉన్నాయి. అదేంటో నాకు తెలుసు, అది మా ఇన్నర్ సర్కిల్ జోక్. బట్ ఫన్స్ అపార్ట్,
చాలా 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 బాగా నటించారు. ఈ సినిమా ఎందుకు చూడాలి, ఓకే మర్చిపోయాను అసలు ఎందుకు రావాలి మీరు ఆడియన్స్ అనడానికి. పిల్లల్ని తీసుకొచ్చే సినిమా ఈ మధ్యకాలంలో రాలా, తల్లిదండ్రులు తీసుకొచ్చే సినిమా రాలా, అమ్మమ్మ తాతయ్యలు తీసుకొచ్చే సినిమా రాలా. నేను చెప్తున్నా, రాసిస్తా, హామీ ఇస్తున్నా, మీకు శతమానం భవతి అందరూ ఫ్యామిలీ వచ్చి ఎంత కంఫర్టబుల్గా కూర్చొని చూడగలిగారో మనమే అంతకంటే కంఫర్టబుల్గా హ్యాపీగా వచ్చి కూర్చుని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మిమ్మల్ని తీసుకెళ్తారు. ఈ సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ సార్, బాగా చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మనమే. 7th June అంటే రేపు ఒక్కరోజు పక్కన పెట్టేస్తే ఎల్లుండి థియేటర్స్కి వెళ్ళి మనం అందరం కూడా కలిసి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. We would like to thank our sponsors, KLM Fashion Mall presents Maname pre-release event powered by MMN, Meeting Millions Network and Happy Mobiles. Ivalti కార్యక్రమానికి broadband partner Excel Media and already music out అయింది in Sony Music. PRO వంశీ శేఖర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈవెంట్ని ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసింది UV Media and satellite and digital partners Mango Kuda. Thank you so much. So date once again June 7th మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us here. Good night.